ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన ప్రపంచ అవయవదాన దినోత్సవంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించి ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వ్యక్తి 8 మందికి ప్రాణదాత కావచ్చు అని తెలిపారు. అవయవదానం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయాలి అన్నారు. ప్రస్తుతం ఆర్గాన్స్ కోసం 60,000 మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. 1,70,000 బ్రెయిన్ డెడ్ కేసులు జరుగుతున్న అవగాహన లేక మట్టిలోనో బూడిదలోనో కలిసిపోతున్నాయి అన్నారు. ఆర్గాన్స్ డొనేట్ చేసిన వారికి ప్రత్యేక జీవో తెచ్చి 10,000 రూపాయల అంత్యక్రియలకు కలెక్టర్ లేదా ఎస్పీ వారి అంత్యక్రియలో పాల్గొనేలా ఏర్పాటు చేశామన్నారు. ఆర్గాన్స్ డొనేషన్ గురించి విద్యార్థులు, యువత, ప్రజల్లో వారి కుటుంబాల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఆ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఒకటి అంతర్జాతీయ యువజన దినోత్సవం. నాకు సంబంధించి ఇంకో విశేషం ఉంది. అది గజల్ శ్రీనివాస్ గారి కుమార్తె పేరు కూడా అదే సంస్కృతి. నా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా లండన్లో ఉంది. ఇవాళ ఇంతమంది పిల్లలతో కూతురు కుమార్తె సమానమైన ఇంతమందితో గడపడం కూడా ఇవాళ సంతోషంగా అనిపిస్తాం. ఒక మంచి కార్యక్రమంలో యువతని భాగస్వామి ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో కాస్త అవేర్నెస్ తీసుకొచ్చి తద్వారా ఒక ఆరోగ్యాన్ని ప్రదేశం నిర్మించాలంటే ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి నేను సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్లడ్ డిజార్డర్కి సంబంధించి తలసేమియా కానీ, హిమోఫిలియా కానీ, సికిల్ సెల్ అనీమియా మీద పనిచేస్తున్నారు. రేర్ డిసీజెస్ మీద పనిచేస్తున్నారు. అనేక ఇతర సేవా కార్యక్రమాల్లో పనిచేస్తూ ఇవాళ అవయవదాన దినోత్సవం సందర్భంగా కూడా అవయవదానం మీద, దాని ప్రాముఖ్యత మీద ప్రజల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూనే, నేను 10 రోజుల క్రితం అంటే 2వ తేదీ విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎందుకంటే ఆగస్టు 3 జాతీయ అవయవదాన దినోత్సవం, అంటే నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే. దానికి ఒక రోజు ముందు అంటే 3వ తేదీ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే అయితే ఒక రోజు ముందు నేను విశాఖపట్నంలో, అంటే అది ఈవ్ ఆఫ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే, ఒక మంచి కార్యక్రమంలో నేను షెట్లర్, మనకు మన నేషనల్ స్ప్రైడ్ అంటాం, షెట్లర్ పివి సింధు గారితో కలిసి అవగాహన కలిగించడం కోసం కొన్ని వేల మంది విద్యార్థులతో కలిసి కార్యక్రమం చేశాను. ఇవాళ ఈ ఇంటర్నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే రేపైతే మళ్ళీ ఒక రోజు ముందు, అంటే ఖచ్చితంగా 10 రోజుల గ్యాప్లో మళ్ళీ వాళ్ళ గుంటూరులో రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంలో ఇంతమంది యువత విద్యార్థులతో కలిసి ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగింది. మిత్రులారా, మనం ఇప్పుడే చెప్పారు, డాక్టర్ రామారావు గారు చెప్పారు, ఇంకా మిగతా వక్తలకు లైన్ తీసుకుని చాలా విషయాలు చెప్పేవాళ్ళు. ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయితే 8 మంది ప్రాణాలు నిలపడానికి అవకాశం ఉంది. ఆ లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు. ఇటువంటి చేయడమే కాకుండా 8 మంది ప్రాణాలు నిలపడమే కాకుండా 50 మందికి టిష్యూస్ ద్వారా, అంటే కార్నియా కావచ్చు, స్కిన్ కావచ్చు, లేకపోతే టిష్యూస్ ద్వారా కూడా వారిని ఆదుకునే అవకాశం మనకు కలుగుతూ ఉంది. అంటే ప్రాణం పోయిన తర్వాత 8 మందికి మనం ప్రాణం నిలపడానికి అవకాశం ఉంది. జీవించున్నప్పుడు చేసే దానాల కన్నా మరణించిన తర్వాత చేసే దానం ఖచ్చితంగా గొప్పదైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు అనేక మంది రామారావు గారు చెప్పారు, 5,000 పైగా ఉన్నారు. 5,945 మంది ఇవాళ మన రాష్ట్రంలో వివిధ ఆర్గాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రాణాలు చేతిలో పట్టుకొని ఎప్పుడు ఆర్గాన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వచ్చే ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత వాళ్ళు ప్రే చేస్తుంటారు, ఇవాళ నాకేమైనా మంచి న్యూస్ వస్తుందా, జీవనాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఎవరైనా బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే వాళ్ళ ఆర్గాన్ ఇవ్వడానికి వాళ్ళ కుటుంబం ముందుకు వస్తుందా, నేను జీవిస్తానా, నేను జీవించిన తర్వాత నా కుటుంబాన్ని చూసుకోగలనా, నా పిల్లలకి మంచి చదువు చెప్పించగలనా, వాళ్ళకి భవిష్యత్తు నిర్మించగలనా, ఇవన్నీ నేను చూడగలనా అని ప్రతిరోజు ప్రే చేస్తుంటారు, వస్తుందా 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 వస్తుందా. కానీ ఆ స్థాయిలో ఆర్గాన్స్ రావట్లా. దాంట్లో అందరూ ఉన్నారు. 10 సంవత్సరాల లోపల పిల్లలు 50 మంది ఉంటారు. 10 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు 200 మంది దాకా ఉన్నారు. చివరికి 90 సంవత్సరాలు 18 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ దాకా అనేక మంది 6,000 మంది దాకా ఇవాళ ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 3,000 మందికి పైగా కిడ్నీ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 2,000 మంది పైగా లివర్ కోసం ఎదురు చూస్తున్నారు. 100 దాకా హార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. తర్వాత కొన్ని 10 కేసులు ప్యాంక్రియాస్ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ ఒకే ఆశ, ఎవరన్నా ఎక్కడన్నా
ఒక బ్రెయిన్ డెడ్ కేసు వస్తే ఆ కుటుంబ సభ్యుల్లో అవగాహన ఉంటే వాళ్ళ తద్వారా ఆర్గాన్ డొనేషన్ ఇస్తే మా బిడ్డ బతుకుతాడా, మా అన్న బతుకుతాడా, మా తమ్ముడు బతుకుతాడా, నేను బతుకుతానా అని ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే ఒక్క నిర్ణయం 8 మంది ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంది. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఆ కుటుంబ సభ్యుల్ని ప్రేరేపించడానికి, ప్రోత్సహించడానికి ఇటువంటి ఇవాళ కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఆ స్థాయిలో ఆర్గాన్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారా? లేదు. అనేక రకాలైన బ్రెయిన్ డెడ్ కేసులు ఉంటున్నాయి, కానీ వాళ్ళు ముందుకు వస్తున్నారా? లేదు. ఎందుకంటే ఆ సంఖ్యలో వస్తే ఇటువంటి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మన దేశంలో ప్రతిరోజు యావరేజ్ 1,70,000 యాక్సిడెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 1,70,000 ప్రతి సంవత్సరం జరుగుతాయి. ప్రతి సంవత్సరం 1,70,000 జరుగుతాయి. మన దేశంలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎదురు చూస్తున్న వాళ్ళు సంవత్సరానికి 3 లక్షల మంది కొత్త కేసులు వస్తున్నాయి. 3 లక్షల కొత్త కేసులు వస్తాయి. ఇవాళ 20,000 మందికి మాత్రమే మేము ఆర్గాన్స్ డొనేట్ చేయగలుగుతున్నాం సంవత్సరంలో. 90,000 మందికి పైగా జీవనాలు రిజిస్టర్ చేసుకుని వెతుకుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఇంత పెద్ద స్థాయిలో యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ కేసుల్లో దాదాపు 50%, పోనీ 20% తీసుకుంటాం. 20% కేసెస్ మీకు బ్రెయిన్ డెడ్ కేసెస్ ఉంటాయి. బ్రెయిన్ డెడ్ కేసెస్ ఉంటాయి. అంటే 1,70,000లో 20% అనేసరికి 35,000 బ్రెయిన్ డెడ్ కేసులు వస్తుంది. 35,000 బ్రెయిన్ డెడ్ కేసులు ఇంటూ 8 ఆర్గాన్స్. అంటే సంవత్సరానికి మనకు సరిపడా ఆర్గాన్ ఏవైతే డొనేట్ చేస్తున్నారో ఆర్గాన్ డొనేషన్ కోసం అది ఎన్నిటికీ కూడా అందించడానికి అవకాశం ఉంది. కానీ అవగాహన లేదు. బ్రెయిన్ డెడ్ కేసులు మరి రకంగా ఇవ్వచ్చని అవగాహన లేదు, తెలియకపోవడం. కాబట్టి దాన్ని అవగాహన కల్పించడం కోసం ఇవాళ ప్రభుత్వం చేస్తున్న అనేక చర్యలతో పాటు ప్రైవేట్ రంగం, ప్రధానంగా రెడ్ క్రాస్ లాంటి సొసైటీలు కూడా ముందుకు వచ్చి చేయడం నిజంగా సంతోషకరమైన విషయం.